సో ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే తులారాశిలో పుట్టిన వాళ్ళ విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చేసి ప్రయత్నము మార్చి తర్వాత చేయండి. మార్చి తర్వాత చేయండి. ఒకవేళ మీరు ఈ లోపల వీసా రిజెక్షన్స్ అయినాయి, 2 సార్లు వీసా రిజెక్ట్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మార్చి తర్వాత ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఫారిన్ కంట్రీస్లో, మీకు 2025 సెకండ్ హాఫ్లో మీకు మంచి ఉద్యోగాలు రాలేదు, సర్వైవల్ జాబ్స్ వచ్చినాయంటే కూడా మీకు ఖచ్చితంగా మార్చి నుంచి ఉద్యోగ అవకాశాలతో పాటు బెటర్ కంపెనీస్ అండ్ బెటర్ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం విదేశాల్లో ఉండి మీరు పనిచేస్తూ ఈ సంవత్సరం మీరు ఏదైనా ఒక కారణం వల్ల మీరు ఇంటికి తిరిగి రావాల్సినటువంటి ఏదైనా ఒకటి మనం నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా చూసుకుంటే అది ఖచ్చితంగా పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ కూడా కావచ్చు. అంటే వీళ్ళు ఎంతో కాలంగా పేరెంట్స్ని అక్కడ పిలిచిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వీళ్ళు అనివార్య పరిస్థితుల్లో ఎప్పుడైనా వీళ్ళ కుటుంబం సభ్యుల కోసం రావాల్సి వస్తే కూడా, ఎందుకంటే వీళ్ళకి కేతువు లాభంలో ఉంటాడు, వీళ్ళకి షష్టం అంటే పంచమ భావంలో వీళ్ళకి రాహు ఉంటాడు, కేతువు వచ్చి సింహరాశిలో ఉంటాడు. సో ఇది కొంత ఏంటంటే పేరెంటింగ్ ఆస్పెక్ట్స్లో చూస్తే కనుక హెల్త్, ఈవెన్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్స్ కూడా వస్తుంది అందులో. సో ఇది వీళ్ళకి అన్ఫేవరబుల్ ఒక రకంగా చెప్పాలంటే. అది వీళ్ళకి సెకండ్ హాఫ్లో జరుగుతుంది, అంటే మేబీ ఆఫ్టర్ జూన్ జూలై. సో ఇది వీళ్ళకి గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండోది, వీళ్ళ పర్సనల్ హెల్త్ కూడా దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పర్సనల్ హెల్త్. ఎందుకంటే వాళ్ళకి లోయర్ లిమ్కి సంబంధించి కానీ, పైల్స్కి సంబంధించిన కానీ హెల్త్ ఇష్యూ, డైజెస్టివ్కి సంబంధించినవి కానీ, స్పాండిలైటిస్ కానీ, ఇవి కొంచెం వీళ్ళకి ఎర్లీ ఏజ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే బిలో 40 years. సో ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి.